మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో శరన్నవరాత్రి ఉత్సవాల శోభ సంతరించుకుంది. వివిధ రూపాలలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. అయితే ఈ ఉత్సవాలలో భాగంగా చాలా చోట్ల ఆలయాలను ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఆలయాల అలంకరణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అద్భుతంగా అలంకరించారు. ఇదిలా ఉంటే కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ మీరెప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఏముందలే, 10 రూపాయల నోట్లతో దండ తయారు చేసి అమ్మవారి మెడలో వేస్తారు. అంతకుమించి ఏముంటుంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవును, ఓ చోట మాత్రం 1,00,000 కాదు, కోటి కాదు, ఏకంగా 6 కోట్ల కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. బాబోయ్, కరెన్సీ నోట్లతో తయారు చేసిన అమ్మవారి అలంకరణ చూస్తే మాత్రం మతిపోతుందనుకోండి. ఇంతకు ఇది ఎక్కడ జరిగింది, అసలేంటా అనే ఫుల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ ఆర్య వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇకపోతే ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ అమ్మవారి అలంకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కనీ విని ఎరగని రీతిలో కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. ఏకంగా 6,66,66,666 రూపాయల 66 పైసలతో అమ్మవారిని అలంకరించి వావ్ అనిపించారు. కేవలం అమ్మవారినే కాదండోయ్, ఆలయాన్ని కూడా కరెన్సీతోనే ముస్తాబు చేశారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడంతో దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు. ఇక అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి అర్చకులు రూపాయి కాయిన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయాలని, మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలనే సంకల్పంతో ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి రూపాయి కాయిన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆలయ అలంకరణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతోంది.